హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఏంటబ్బా వీళ్ళు బీచ్కి వెళ్ళారా అనుకుంటున్నారు కదా? కాదండి, ఈ బీచ్కి వెళ్ళింది మాత్రం ఇప్పుడు కాదు. ఇది వచ్చేసి శివరాత్రికి అయితే వెళ్ళామండి. అది ఈ వీడియోలో మీకు ఈ విధంగా షేర్ చేస్తున్నాను. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరూ వచ్చేసి సముద్ర స్నానానికి ఈరోజు అయితే వెళ్తారు కదా. సముద్రానికే కాదు, అంటే ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళకి ఆ విధంగా అయితే నది స్నానాలు కూడా చాలా చక్కగా చేస్తారు కదా. అందరూ సూర్యోదయానికి ముందే వెళ్తారు కదా. ఇలా నదిలో దీపాలు ఉంచి అక్కడ పూజలు అయితే చేసుకొని దీపాలు అవి వచ్చేసి నదిలో కూడా వదులుతారు కదా. చూడండి సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంది కదా. ఇదిగోండి, నేనైతే ఈరోజు వాకిట్లో ముగ్గు అయితే వేసుకోలేదు. మేము కలర్స్ కూడా వేయం కదా, అందుకని ఈ వీడియో కూడా ఇప్పుడు వేయలేదండి. అయితే ఈ ముగ్గు వచ్చేసి నేను మొన్న దీపావళి రోజు అయితే వేశాను. అది అప్పుడు వీడియో షేర్ చేయలేదు. చూడండి, ఈ విధంగా టైల్స్ మీద అయితే కలర్స్ వేసి ఈ విధంగా అయితే నేను ఇలా డిజైన్ అయితే గీసాను. మామూలుగా అయితే కలర్స్ నాకు లాస్ట్ ఇయర్ వచ్చేసి అలాగే మిగిలాయి. ఆ కలర్స్ ఇంకా అన్ని షేడ్ వస్తాయని ముగ్గు అయితే ఈ విధంగా వేశాను. ఇంకా ఇప్పుడల్లా మేము వాడం కదా అండి వాకిట్లో కలర్స్, ముగ్గులు, రంగులు అవైతే వేయం కదా. అవైతే అలాగే ఉన్నాయి కలర్స్. ఈ విధంగా అయితే నేను యూస్ చేసి వీడియో మీకు షేర్ చేశాను. ఇదిగోండి, ఈ ముగ్గులో వచ్చేసి కొంచెం మిస్ అయిందండి ఫింగర్ అయితే. ఇదిగోండి, తర్వాత గ్రీన్ కలరు ఈ విధంగా పెటల్స్కి అయితే గీసి ముగ్గు అయితే వేశాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి, దీపానికి రెడ్ కలర్ అయితే వేశాను. ఆ రోజు వచ్చేసి బంతిపూలు మా వారైతే పూజకి తెచ్చిస్తే నేను ఈ విధంగా అయితే ముగ్గులో ఇలా అలంకరించాను. చూడండి, ఈ దీపాలు అయితే నేను అమ్మవారి బొమ్మను కొన్నాను కదా ఆ రోజు బండి మీద. అప్పుడే అయ్యయ్యో సారీ అండి, వాటర్ అయితే పడ్డాయి. అవతల వచ్చేసి ఆ బండి మీద అయితే ఇవి కూడా బాక్స్లో ఆన్లైన్లో అమ్మిన విధంగా అయితే అమ్ముతున్నింది. అప్పుడు వచ్చేసి నేను ఒక బాక్స్ కొన్నాను. అందులో ఇవి 6 దీపాలు అయితే ఉన్నాయండి. ఇదిగోండి, చూడండి వాటర్ వేయగానే చక్కగా వెలుగుతున్నాయి కదా. ఇవే దీపాలు అయితే ఆన్లైన్లో కూడా కొంటారు. ఓకేనండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి, నేను గుడికి ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. ఉదయాన్నే మా వారు షాప్కి వెళ్ళేటప్పుడు నన్ను గుడి దగ్గర వదిలిపెడతాడని నేను చకచక పని చేసుకొని ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. ఈరోజు వచ్చేసి నైవేద్యం వచ్చేసి దద్దోజనం చేద్దామని అయితే అనుకున్నాను. ఎలాగో టిఫిన్కి అయితే కావాలి కదా, అందుకని ఇలా చేశాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి, మా వారు గుడికి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ దీపం అయితే పెట్టాను నేను. ఇదిగోండి చూడండి, కార్తీక మాసం అంతా గుడిలో దీపాలు చూడండి ఎంత కళగా అయితే ఉంది కదా. అందరూ ఈరోజైతే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజైతే చక్కగా ఉపవాసాలు, దీక్షలు ఉండి ఈ విధంగా అయితే గుడిలో చాలామంది అయితే దీపం పెడతారు కదా. ఈరోజు ఇంకా సాయంత్రం కూడా చాలా ముఖ్యం కదా అండి. అందరూ వచ్చేసి మెయిన్ సాయంత్రం అయితే వస్తారు కదా. నేను వచ్చేసి మా వారు ఉదయాన్నే వెళ్తున్నానని నేను తనతో గుడికి అయితే వచ్చాను. ఇదిగోండి, సాయంత్రం కూడా వెళ్ళి దీపం అయితే పెడతాను. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో ఈరోజు సత్యనారాయణ స్వామి పూజ అయితే చాలా చక్కగా చేశారు. కార్తీక మాసంలో అయితే ఈ పూజకి వచ్చేసి అందరూ భార్యాభర్తలు అయితే కూర్చున్నారు. మాకైతే ఈ పూజ ఈరోజు చేస్తారని అయితే తెలీదండి. తెలిసినా కూడా మేమైతే పూజ అయితే చేసుకోము కదా. ఇదిగోండి, నేను ఇంట్లో అయితే ఈరోజు ఈ విధంగా ఉసిరికాయ దీపం అయితే పెట్టాను. ఇదే దీపం గుళ్ళో కూడా ఉసిరికాయతోనే దీపం పెట్టాను.
చూశారు కదా అండి. అందరికీ మరొక్కసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ ఆ పరమశివుని దయతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. బాయ్.